ఈరోజు వేడివేడి మిరపకాయ బజ్జీలు చేస్తున్నాం చూడండి. ఈ వర్షాకాలం వేడివేడి మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కిలో శనగపిండి అండి ఇది. 1/4 కిలో శనగపిండి, దాంట్లో కావాల్సిన కారం 1 స్పూను, దానికి సరిపడా సాల్ట్, సోడా, దోసకేస్తాం కదా సోడా. పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలి, బాగా కలిసిపోవాలి. ఉప్పు కారం అంతా బాగా మెత్తగా కలిసిపోవాలి. పిండి, ఉప్పు, కారం, వాటర్ కూడా. అంటే మిరపకాయలకి అతుక్కోవాలి బాగా. ఇట్లా పేస్ట్ ఇలా రావాలా, మెత్తగా అన్నీ కలిసిపోవాలి. ఉప్పు, కారం, పిండి, వాటర్ అన్నీ అంతే. ఇట్లా మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కడాయి పెడుతున్నాను. స్టవ్ డ్రీపైకి ఆయిల్ పోస్తున్నాను కావాల్సినంత. పొడి, జీలకర్ర, ఈ మిరపకాయ బజ్జీలో కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర, కాస్త నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తినడం వదిలిపెట్టరు. అంతేనండి, మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యింది. మీరు ఒకసారి రెడీ చేసి ఎలా ఉందో చెప్పండి.